తెలుగు కథా సౌరభాలకి స్వాగతం సుస్వాగతం. శ్రోతలకి నమస్కారం. ఈరోజు చదవబోయే కథ మీ ఇంటి వంట నీ చేత్తో తింటా. రచన పఠనం వి శారద. ఇది మన తెలుగు కథలు .comలో ప్రచురించడం జరిగింది. ఇక విందామా? ఏమండోయ్, రేపు ఆదివారం ఏం పనులు పెట్టుకోకండి. మన ఇంటికి ఏబిసిడి ఛానల్ వాళ్ళు వస్తున్నారు. మీ ఇంటి వంట నీ చేత్తో తింటా ప్రోగ్రాం మన ఇంట్లో జరుగుతుంది. మీరు మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి. అయినా రమ్మంటే ఎందుకు రారులేండి, పైసా ఖర్చు పెట్టక్కర్లేకుండా ఫ్రీగా టీవీలో పడతారుగా, వస్తారులేండి అంటూ హడావుడి పడుతోంది పంకజాక్షి. పంకజాక్షికి టీవీ పిచ్చి. ప్రతి ప్రోగ్రాం, ప్రతి సీరియల్, ఛానల్స్ మార్చి మార్చి చూస్తూనే ఉంటుంది. ఎప్పుడో వంటల ప్రోగ్రాంకి రాస్తే వాళ్ళు ఇప్పుడు ఒప్పుకున్నారు. ఆదివారం వస్తామని చుట్టుపక్కల అందరినీ కూడా పిలవమని చెప్పారు. దాంతో హడావుడు ఎక్కువైంది పంకజాక్షికి. అప్పారావు కూడా అనుకున్నాడు, ఫ్రీగా టీవీలో రావచ్చు, ఫ్రెండ్స్ అందరినీ పిలిస్తే ఆఫీసులో తన పరపతి కూడా పెరుగుతుంది, రూపాయి ఖర్చు లేని ఫ్రీ పబ్లిసిటీ. మేనేజర్ని ఇంటికి వెళ్ళి స్వయంగా పిలిస్తే రేపు రాబోయే ఆ ప్రమోషన్కి కూడా ఉపయోగపడుతుంది కదా. కాగల కార్యం గంధర్వులే తీర్చారని, ఆ టీవీ ఛానల్ పుణ్యమా అని స్వామి కార్యం స్వకార్యం రెండూ అవుతాయి అనుకుని హుషారుగా ఏల వేసుకుంటూ, వస్తానయ్యి పంకి, నువ్వు చెప్పినట్లుగానే అందరినీ పిలుస్తాను అన్నాడు. దీనికి ఏం తక్కువ లేదు, పంకీట పంకి, వంకీ చేయించమని మీకు ఎన్నిసార్లు మొత్తుకున్నాను అంటూ దండకం మొదలెట్టింది. బాబోయ్, బుద్ధి తక్కువై పంకి అన్నాను, అనవసరంగా నేనే ఎత్తుకున్నాను. పంకి అన్నప్పుడల్లా దానికి వంకీ గుర్తుకొస్తుంది అనుకుంటూ, సర్లే వెళ్ళొస్తాను అంటూ చల్లగా జారుకున్నాడు అప్పారావు. అప్పారావుకి ముద్దొచ్చినప్పుడల్లా పంకజాక్షిని పంకి అనడం అలవాటు. దాంతోపాటే తిట్లు కూడా తినడం పరిపాటు అయిపోయింది. పంకజం చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ చెప్పింది. అందరూ తినడానికి 2 కేజీల స్వీటు, 2 కేజీల హాటు తెప్పించింది. కూల్ డ్రింక్స్ సరే, పేపర్ ప్లేట్సు, డిస్పోజబుల్ గ్లాసులు. ఏబిసిడి ఛానల్ వాళ్ళకి స్వాగతం చెప్పడానికి బ్యానరు తయారు చేయించింది. అర్బన్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ చేత ఇల్లంతా క్లీన్ చేయించింది. ఇల్లంతా కొత్త కర్టెన్స్తో నీట్గా పెట్టింది. తన పక్కన ఎవరిని నుంచోబెట్టుకోవాలి? పక్కింటి నీరజా, ఎదురింటి జలజా? ఇద్దరు వద్దులే, వాళ్ళని దూరంగా నుంచోమంట. ఎందుకంటే వాళ్ళు తనకంటే అందంగా ఉంటారు. వీధి చివర ఉన్న బామ్మగారిని నా పక్కన పెట్టుకుంటాను. ఆవిడ పెద్దావిడ కాబట్టి నా అందానికి ఏం ఢోకా లేదు అనుకుంది. ముందు రోజు అందరికీ మరీ చెప్పింది, మధ్యాహ్నం భోజనాలు అయిన వెంటనే వచ్చేయమని. అందరూ మధ్యాహ్నం 1 గంటకే బిల్లబిల్లాడుతూ వచ్చేశారు. ఛానల్ వాళ్ళు 2 గంటలకు వస్తామన్నారు. 3 అయింది, 4 అయింది, కానీ వాళ్ళ జాడే లేదు. ఇంతట్లోకి పిల్లలందరూ ఆకలని ఏడుపులు. సర్లే, అన్నీ తెప్పించాను కదా అని స్వీటు హాటు ప్లేట్లలో పెట్టి అందరికీ ఇచ్చింది పంకజాక్షి. స్వీట్లు ఇంకా కావాలని పిల్లల గొడవ. నీళ్ల గ్లాసులు తన్నడం, నీళ్లు ఒలికిపోయి ఇల్లంతా చిందరవందరగా తయారైంది. అప్పుడు రయ్యమని వ్యాన్ నుంచి దిగారు ఛానల్ వాళ్ళు. వాళ్ళని చూడ్డానికి ఎక్కడవక్కడ వదిలేసి అందరూ పెద్దాళ్లతో సహా బయటకు పరుగులు తీశారు. 40 ఏళ్ల యాంకర్ 25 ఏళ్ల పిల్లల సింగారించుకుని హోయలిపోతూ మైకు తీసుకుని దిగింది. పంకజాక్షి, అప్పారావు అందరినీ పరిచయం చేశారు. కుర్ర కెమెరామెన్ అందరినీ ఒకసారి తన కెమెరాలో బంధించాడు. కెమెరాకి ఫోజు ఇవ్వడానికి అందరూ పోటీ పడ్డారు. యాంకర్ అమ్మ డబుల్ మీనింగ్ జోకులతో మొత్తానికి పంకజాక్షి వంట పూర్తి చేసింది. మీ ఇంటి వంట నీ చేత్తో తింటా కార్యక్రమంలో ఎవరు పెడతారు నాకు అంటూ అప్పారావుని క్రీగంట చూసింది. అప్పారావు ఉత్సాహంగా ముందు కురికాడు. పంకజాక్షి ఉరుము చూసింది. భయంతో అప్పారావు 2 అడుగులు వెనక్కేశాడు. అబ్బో, అప్పారావులో ఈ యాంగిల్ కూడా ఉందా అనుకున్నారు కొలీగ్స్. పంకజాక్షి యాంకరమ్మకి తినిపించింది. అప్పారావు మేనేజర్ని స్పెషల్గా పరిచయం చేశాడు. కార్యక్రమం పూర్తయి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు.
పలానా రోజు కార్యక్రమం వస్తుందని తెలియడంతో అందరూ టీవీలకు అతుక్కుపోయారు. చిత్రంగా వంట చేసిన పంకజాక్షితో సహా అందరూ బ్లర్గా కనిపించారు. ఒక్క 16 ఏళ్ల అమ్మాయి తప్ప. కెమెరా అయితే అమ్మాయి వైపు ఉన్నప్పుడు క్లారిటీగా ఉండేది. అప్పారావు భయంతో బెగదీసుకుపోయాడు మేనేజర్ని తలుచుకుని. ప్రమోషన్ మాట దేవుడెరుగు, డిమోషన్ రాకుండా ఉంటే చాలు అనుకున్నాడు. పంకజాక్ష అయితే ఆ ఛానల్ వాళ్ళని దుమ్మెత్తిపోసింది. కొసమెరుపు ఏమిటంటే కెమెరామెన్ ఆ అమ్మాయి ఆ మర్నాడే ఉడాయించారని తెలిసింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు కథా సౌరభాలు.